వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఏదైనా ఒక గ్రహం ఫలితాలను అంచనా వేయడానికి అవసరమైన సాధనం నక్షత్రం. దేవగురువుగా భావించే బృహస్పతి ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున నక్షత్రాన్ని మార్చుకొనున్నాడు. కృతిక నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. భరణి నక్షత్రం నుంచి బృహస్పతి కృతిక నక్షత్రంలోకి ప్రవేశించాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృతిక నక్షత్రం వృషభ మేషరాశి చక్రాలలో వస్తుంది. దీన్ని అగ్నిశక్తికి మూలంగా పరిగణిస్తారు. కృతిక అంటే కట్టేవాడు అని అర్థం. ఒక పదునైన వస్తువుతో పోలుస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆవేశపూరితంగా దూకుడుగా ప్రవర్తిస్తారు, కానీ మంచి స్వభావం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం సృజనాత్మకంగా విధ్వంసకరంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కృతిక నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు, కానీ కొన్ని సమయాల్లో తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సహనాన్ని కోల్పోతారు. పట్టుదల అవసరం. గొప్ప సలహాదారులుగా ఉపయోగపడతారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు. కృతికా నక్షత్రంలో జన్మించిన వారి జాతకంలో బృహస్పతి ప్రభావం ఉంటే అటువంటి వ్యక్తులు డబ్బు సంపాదించడానికి అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బృహస్పతి సంచారం వల్ల 4 రాశుల వాళ్ళు ప్రయోజనం పొందబోతున్నారు. ఏ రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. సూర్యుడు కృతిక నక్షత్రానికి అధిపతి. బృహస్పతి ఈ నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల సూర్యుడితో కలవనున్నాడు. ఫలితంగా వ్యాపారం, ప్రైవేట్ రంగంలో కెరీర్ వృద్ధిని ఆశించే వ్యక్తులు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మంచి కాలం. ఈ సమయంలో ప్రమోషన్లు కూడా సాధ్యమే. ఆర్థిక లాభాలతో ఆశీర్వదింపబడతారు. ప్రేమ సంబంధిత విషయాలలో అదృష్టం వారిపై ఉంటుంది. బృహస్పతి మేషరాశి 5వ ఇంట్లో సంచరించడం వల్ల చదువులో రాణిస్తారు. రెండవ రాశి మిథున రాశి. బృహస్పతి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి కలిసొస్తుంది. మిథున రాశి 7, 10 గృహాలకు బృహస్పతి అధిపతి. కృతిక నక్షత్రంలోకి సంచరించడం వల్ల ఈ సమయంలో వివాహం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక స్థితి త్వరగా బలపడుతుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. అదేవిధంగా 3వ రాశి కర్కాటక రాశి. బృహస్పతి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాలు ఇస్తుంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుత విజయాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ రంగంలో మీ ప్రతిభని గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి చాలా మంచి సమయం. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా 4వ రాశి గనక చూసుకున్నట్టయితే సింహరాశి. సింహరాశి వారికి బృహస్పతి నక్షత్రం మార్పు ఊహించని లాభాలను ఇస్తుంది. వ్యాపారాన్ని కొత్త స్థానానికి తీసుకెళ్లగలుగుతారు. ఈ రాశికి సూర్యుడు అధిపతి కావడం వల్ల ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయంలో మరిన్ని అవకాశాలు వస్తాయి. వ్యాపార పర్యటనలు ఫలవంతంగా ఉంటాయి. వృషభం, కన్య, తుల, ధనస్సు రాశి, మకర రాశి, మీన రాశుల వారికి బృహస్పతి కృతిక నక్షత్రంలోకి సంచరించడం అంతగా మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఈ రాశుల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.